ఆ హెడ్ ఇంజురీ అయిన పేషెంట్ గురించి ఎవ్రీ 5 minutesకి నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి. ఓకే డాక్టర్. నువ్వు పాథాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి నాకు అర్జెంట్గా కాల్ చేయించు. అలాగే డాక్టర్. డాక్టర్ మీరు అదే డాక్టర్ సమంత తలకి దెబ్బ తగిలింది కదా. ఓ ఆ అమ్మాయి మీకేమవుతారు? నాకు మనవరాలు అవుతుంది డాక్టర్. డాక్టర్ గారు ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదుగా? తలకి గాయం చాలా పెద్దగా అయింది. ఎవరో కొట్టినట్టున్నారు. పోలీస్ కంప్లైంట్ చేశారా? లేదు డాక్టర్, ఎవరు కొట్టలేదు. మెట్లు దిగుతుంటే కాలు జారి కింద పడిపోయింది. చూస్తుంటే అలా లేదే. లేదండి, నిజం, పడిపోయింది అంతే. ఓకే ఓకే, తలకైతే బలంగా దెబ్బ తగిలింది. 48 hours గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. డాక్టర్ హలో, అలాగా ఆ రిపోర్ట్స్ నాకు వెంటనే పంపించండి. అది కాదు, మీ మనవరాల గురించే. కండిషన్ సీరియస్గా ఉంది. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. అర్జెంటుగా సర్జరీ చేయాలి. 50 lakhs వరకు ఖర్చు అవుతుంది. 50 lakhs? తొందరగా అరేంజ్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లేట్ అయితే అమ్మాయి ప్రాణానికే ప్రమాదం. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంత డబ్బు అంటే ఇప్పుడు ఎలా? ఇప్పటికిప్పుడు కావాలంటే అంత డబ్బు ఎవరిస్తారు? డాక్టర్ ఏమో అర్జెంట్ అంటుంది. ఇప్పుడు శ్యామ్ని ఎలా కాపాడుకోవటం? ఇంట్లో ఈ విషయం చెప్పాలి. ఒకరికి కాకపోతే ఒకరికైనా మానవత్వం లేకుండా పోతుందా? సేమ్ ఉంగరం. ఎవిడెన్స్ చూపించానుగా. పూజని నువ్వు చంపింది నిజమేగా? ఓ, అయితే నువ్వు చంపలేదంటావు. అయితే నీ వాదనలు కోర్టులో చెప్పగలవా? ఓ, నువ్వు నిలబడాలంటే స్ట్రాంగ్ సాక్ష్యం కావాలి కదా. నీకు చాలా పొగర్రా సూర్య.
అమ్మాయిల్ని అన్యాయంగా చంపేస్తుందే కాకుండా మాటల్ని కూడా వదిలేస్తున్నావు. నీకు మీ ఇంట్లో ఉన్న ఇద్దరు చాలేదా? పూజను కూడా కెలికావు. నీ టైం బాగోలేదు సూర్య. అందుకే ఎవడో ఫోటో తీసి నాకు పంపాడు. నా ఇంటెలిజెంట్ బుర్రకి నువ్వు దొరికావు. చంపడం నీకేం కొత్త కాదు కదా. ఈసారి తప్పించుకుందామనేనా? ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసం స్వామీజీ గెటప్లో పూజని చంపేశావు. నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలన్నావురా? నేను నిన్ను ఏమీ చేయలేనా? నీకు శిక్ష వేయించడం నా వల్ల కాదా? నేను నీకు వెంట్రుకతో సమానమా? వెంట్రుకతో సమానమా? రేయ్, నీ నక్క తెలివితేటలు నా దగ్గర కాదురా. సూర్య, జరిగిందంతా గమనించారా గ్రాండ్మా? స్వామీజీ చెప్పినట్టే జరిగింది. అవునత్తయ్య, సూర్య జైలుకి వెళ్తాడు అన్నారు, శామ్ ప్రమాదంలో పడుతుంది అన్నారు, అన్నట్టే జరిగింది. సూర్య సామాన్యులకు పెళ్లి చేస్తామని చెప్పాం కదా జయంతి. ఆయన చెప్పిన ముహూర్తం కూడా అవలేదు. ఈ లోపలనే ఎందుకు ఇలా జరిగినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. సామాన్యత సూర్య పెళ్లి చేస్తావనగానే అలా జరిగిందత్తా. రాజీ ఆంటీ, స్వామీజీ చెప్పిందే మాకు పెళ్లి చేయమని. చెయ్యమనేం చెప్పలేదుగా సామాన్య. తిడితే చచ్చినవాడు లేడు, దీవిస్తే బతికినవాడు లేడు అన్నట్టు స్వామీజీ మాటలు పట్టించుకొని ఈ పెళ్లి చేయాల్సిన అవసరం లేదేమో. నీకు అవసరం ఉన్నట్టు మాట్లాడకక్క. స్వామీజీని తక్కువ చేకు. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అవును జయంతి ఆంటీ, స్వామీజీ మళ్ళీ వస్తే బావున్ను. అసలు ఎందుకు ఇలా జరిగిందో చెప్పి పరిష్కారం చెప్తారు. నిజమే సామాన్య, కానీ ఆయన రావాలి కదా. హర హర మహాదేవ శంభో శంకర శంభోయా. అదిగో వచ్చారన్నారమ్మా. మనకు అనుకూలంగానే పరిష్కారం చెప్తారనుకుంటా. అవును తల్లి, హర హర మహాదేవ.
హర హర మహాదేవ శంభో రండి స్వామి, రండి, శంకర కూర్చోండి. శుభం భూయా. స్వామీజీ, దేవుడు కూడా తలుచుకోగానే రాడు, మీరొచ్చారు. నన్ను నమ్మిన నా భక్తుల కష్టాల్లో ఉంటే నేను కష్టం అనుకోకుండా వస్తాను బాలిక. స్వామీజీ, మీకు నేనేం చెప్పనక్కర్లేదు, అన్నీ మీకు తెలుసు. మీరు చెప్పినట్టే సామాన్యకి నా మనవుడికి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ కష్టం ముందే వచ్చింది, నేను చెప్పిందే జరిగింది. అంతేగా సావిత్రమ్మ? అవును స్వామీజీ. అందుకు కారణం సమంతాన్ని పట్టి పీడిస్తున్న గ్రహాల బలమే. పెళ్ళైతే సాధించలేవని ఆ గ్రహాలే ముందడుగు వేశాయి. మరిప్పుడు మేమేం చేయాలి స్వామీజీ? పెళ్ళే. రేపే సూర్య సామాన్యకి పెళ్లి చేసేయండి. రేపేనా? అవును సావిత్రమ్మ. రేపంటే ఎలా స్వామీజీ? నా కొడుకుని అరెస్ట్ చేశారు కదా. చేస్తామనుకుని ప్రయత్నించండి. ఆలోచన మంచిదైనప్పుడు ఆ ప్రయత్నము విజయవంతం అవుతుంది. పెళ్లి మాత్రం సమంత ఇంటికి వచ్చేలోపు అయిపోవాలి. అవ్వలేదో మీరు ఎంత ప్రయత్నించినా అవ్వదు. సమంతకి సూర్యకి పెళ్లి అవుతుంది. అప్పుడు ఈ ఇల్లు అల్లకల్లోలం అవుతుంది. లేదు స్వామీజీ, మేమేదో ఒకటి చేసి రేపే మా పెళ్ళయ్యేటట్టు చేస్తాం. చేస్తేనే నీకున్న సుమంగళి యోగం వల్ల ఈ ఇంటికి పట్టిన పీడ, సూర్య సమంతకు చుట్టుకున్న దోషాలు నివృత్తవుతాయి. మీరంతా సుఖ సంతోషాలతో ఉంటారు. కాదు అనుకోవద్దు. అవుతుంది అనుకోండి. పరిష్కారం చెప్పాను, ఇక మీ ఇష్టం. చేస్తాం స్వామీజీ. మీరు మా కోసం వచ్చి ఇంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఊరుకుంటాం? రేపే పెళ్లి చేసేస్తాం. శుభం భూయ. వెంటనే జరిపించండి, అంతా మంచే జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. చెల్లి, స్వామీజీకి రేపే పెళ్లి చేస్తావని మాటిచ్చావు, సరిపోయింది. కానీ జైల్లో ఉన్న వాళ్ళని ఎలా తెస్తావు, ఎలా చేస్తావు? నా కొడుకు జీవితం కోసం నేనేవైనా చేస్తాను. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే.
చాలా బాధపడుతున్నట్టున్నావు. నీ బాధ తీరే మార్గం వచ్చింది, పంపిస్తా. సూర్య, రే, నిన్నిలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదురా. నిన్నీ స్థితిలో చూడ్డానిక నేను ఇంకా బతికున్నాను. శ్యామ్కి ఎలా ఉందమ్మా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇంకా దాని గురించి నా ఆలోచిస్తున్నావు? రే, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం అదేరా. శ్యామ్ ఏం చేసిందమ్మా? చేస్తున్నదంతా అదే. దానికోసమే నువ్వు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావు. దానివల్లే నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి పీకల్లోతో కష్టాల్లో ఇరుక్కున్నావు. శ్యామ్ నేమి అనకమ్మా. అంటాన్రా, అంటాను. దాన్ని ఎన్నన్నా తప్పులేదు. అమ్మా, రే, అమ్మ మాట వినరా. ఇప్పటికైనా సామాన్యం చేసుకుంటానని చెప్పు. నీకెదురైన సమస్యలన్నీ రెప్పపాట్లో మాయమైపోతాయిరా అని ఎవరు చెప్పారమ్మా? స్వామీజీ వచ్చి చెప్పారా? ఇదిగో వెంటనే మీ పెళ్లి జరిపించేమని చెప్పారు. ఇదిగో మీ పెళ్లి జరగలేదంటే నువ్వు మాకు దక్కవట్రా. మేము ఎవ్వరూ ఉండవట. మన వంశమే సర్వనాశనమైపోతుందన్నారు. అలా ఏమీ జరగదు. చెప్పినవాడు మహాత్ముడు కాదు, దుర్మార్గుడు. సూర్య, ఏంటో మాటలు? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని నీకు తెలుసు. ఆయన శామ్ని వద్దన్నారని అలా అనుకురా. లేదమ్మా. ఏంటో మాటలు? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని నీకు తెలుసు. ఆయన శామ్ని వద్దన్నారని అలా అనుకురా. లేదమ్మా, నేను చెప్పేది నిజం. వాడు సూర్య, వద్దురా. అంటుకున్న పాపాలు చాలు, కొత్తవి మనకొద్దురా. చూడు, రేపే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాం. మీ నాన్నమ్మది కూడా ఇదే మాట. నేను చేసుకోను. రే, నేను చెప్తున్నది నీకోసమేరా. నాకు నా శ్యామ్ కావాలి. అది లేదురా, లేదు. అమ్మా, అవునరా, అది చావు బతుకుల్లో ఉంది, బతకదంట.